ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాస్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. నా పేరు లావణ్య. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టైలరింగ్ క్లాస్ నేర్చుకున్నాం ఈజీ మెథడ్. చాలా ఛానల్స్ ఉంటాయి, కాకపోతే మనం ఈజీ మెథడ్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బేసిక్ కోర్స్లో 3 టాపిక్స్ చూసాం. ఇప్పుడు 4వ టాపిక్ చిన్నపిల్లలు వేసుకునే సాదా ఫ్రాక్. ముందుగా మనం ఇప్పుడు ఒక 7, 8, 9 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కట్ చేద్దాం. నేను ఇదే ఎందుకు పెట్టుకున్నానంటే నా దగ్గర ఇంత క్లాత్ మాత్రమే ఉంది కాబట్టి మీకు పెద్ద దానిలో చూపించలేకపోతున్నాను. ముందుగా మనం బేబీ యొక్క వీపు పొడవును మెజర్ చేసుకోవాలి. వీపు పొడవు 12. అయితే మనకి ఇప్పుడు ఖర్చులతోని మనము 13 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఫుల్ షోల్డర్ 5.5. అందులో నెక్ 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ ఏంటంటే మనం 3 ఇంచెస్ నెక్ ఉన్నప్పుడు మనం నెక్ డీప్ కూడా చిన్నగా 3 ఇంచెస్కి 3.5కి మించకుండా నెక్ డీప్ తీసుకోవాలి. ఒకవేళ మనం పెద్దగా తీసుకున్నట్టయితే జారిపోతుంది. చంక డౌన్ 5 ఇంచెస్. ఇప్పుడు నెక్ వెడల్పు ఇక్కడ పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ డీప్ కూడా 3 ఇంచెస్. ఇదే 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టేసి ఒక బాక్స్ షేప్ ఇవ్వాలి. ఇందులో నెక్ తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు రౌండ్ చేసేసుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. నడుము 5.5. ఖర్చులతో 6.5. ఎందుకంటే మనం ఇక్కడ మధ్య భాగంలో ప్లేట్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత వీటికి మార్క్ చేసేటప్పుడు ఈ ప్లేట్స్ వేసేటప్పుడు మనం ఖర్చుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఎంత ఉంది? 7 ఇంచెస్. 7 ఇంచెస్ మధ్యలో ప్లేట్స్ వేసేసుకోవాలి. ఇది 4 ఇంచెస్. ½ ఇంచ్ వెడల్పుతో తర్వాత దీన్ని సెపరేట్ చేసుకుని ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. తర్వాత ఇది కూడా 3 ఇంచెస్, ఇది 2.5. బ్యాక్ నెక్ కదా, మన ఇష్టం 2.5. తర్వాత దీన్ని బాక్స్ లా వేసేసుకొని ఇప్పుడు బాడీ కంప్లీట్ అయింది కదా, ఆ తర్వాత కింది భాగం ఫ్రాక్ ని రెడీ చేసి ఫ్రాక్ 22 ఇంచెస్ పొడవులో తీసుకున్నాను. తర్వాత ఇలా 1 ఇంచ్ వెడల్పుతో దీన్ని ప్రిల్స్ పెట్టేసి ఆ తర్వాత ఈ ఫ్రాక్ భాగాన్ని ఇలా స్టిచ్ వేసుకోండి. ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు 5 ఇంచెస్, ఈ పొడవు 2 ఇంచెస్, ఖర్చుకి 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్, లూజ్ 3.5. ఇప్పుడు దీన్ని కరువు షేప్ ఇచ్చి కట్ చేసుకో. లోతు ఫ్రాక్ రెడీ అయిపోయిందిగా. స్టిచ్చింగ్ పద్ధతి చూద్దాం. ముందుగా నెక్ భాగం కుట్టు వేసేసుకోవాలి. తర్వాత దానికి ఈ బాడీకి 4 ఇంచెస్ పొడవున ప్లేట్స్ వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. తర్వాత సైడ్ స్టిచెస్ వేసేసి తర్వాత ఫ్రాక్ ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి తర్వాత
ఇట్లా స్టిచ్ వేసేయాలి. ఇట్లా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఫ్రాక్ రెడీ. దీంతో ఫ్రాక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం కుచ్చుల ప్యాంట్ గురించి తెలుసుకుందాం.